యేసుక్రీస్తుని కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. కానీ సువార్త సత్యం ఎప్పుడు కూడా, సువార్త ఏం చెప్తుందంటే మరణం తర్వాత జీవితం ఉందని చెప్తుంది. సువార్త ఏం చెప్తుందంటే భూమి మీద ఎలాగైతే మీరు బ్రతికే దానికి సంబంధించిన ప్రతిఫలం వస్తుందో, మీరు విత్తే దానికి సంబంధించిన పంట వస్తుందో, మీరు నడిచే నడవడికకి సంబంధించినటువంటి జీవితం లభిస్తుందో, ద సేమ్ సెన్స్ మరణానంతరం దీనికి సంబంధించిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. ఇక్కడ ఎలాగైతే చట్టం ఉందో దేవుడి దగ్గర కూడా చట్టం ఉంది. ఇక్కడ ఎలాగైతే ప్రభుత్వాలు ఉండి శాసిస్తున్నాయో దేవుడికి కూడా ఒక ప్రభుత్వం ఉంది, ఆయన శాసిస్తాడు. మానవులందరికీ సమస్త ఆహారాన్ని ఆయనే దయచేస్తున్నాడు, వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నాడు, ఎండలు ఆయన వల్లే వస్తున్నాయి, ప్రకృతి ఆయన వల్లే నడుస్తోంది, భూమిని ఆయనే తిప్పుతున్నాడు, సూర్యుని ఆయనే రప్పిస్తున్నాడు, చంద్రుడి నక్షత్రాల కదలికల వెనక ఆయనే ఉన్నాడు అని బైబిల్ చెబుతోంది. ఈ విశ్వాసాన్ని బైబిల్ ప్రకటిస్తోంది. ఈ విశ్వాసం మీద నిలబడిన వాళ్ళందరూ కూడా సృష్టి వెనక దేవుడు ఉన్నాడు, ఆయన మానవులకు తీర్పరిగా ఉన్నాడు, మానవులకు తీర్పు తీరుస్తాడు. మరణించిన తర్వాత మనిషికి తీర్పు ఉంటుంది, ఉండి తీరుతుంది. ఇది బైబిల్ బోధిస్తుంది. ఇక్కడ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. ఇది మన వాస్తవికత, అది మనకు తెలిసినటువంటి సత్యం. అందుకే చాలా మంది తప్పు చేయాలన్నా కూడా చట్టం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటుంటారు, పోలీసులకు భయపడి కొంచెం జాగ్రత్తగా ఉంటుంటారు, శిక్షిస్తారేమో అని శిక్షకు భయపడి కొంత జాగ్రత్తగా ఉంటుంటారు. అదే విషయాన్ని ఇక్కడ బైబిల్ చెప్తోంది. మరణానంతరం జీవితం ఉంది. ఆ జీవితం ఇక్కడ నువ్వు జీవించిన దానిని బట్టి ఉంటుంది, ఇక్కడ నువ్వు చేసిన పనులను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది అని చాలా స్పష్టంగా లేఖ